పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పొగడ్తల్లో ప్రమాదాలు. అంటే పొగడ్తల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలుసుకుందాం. అందమైన కోడిపుంజు ఒక చెట్టు త్వరలో నివసిస్తూ ఉండేది. అది ఒకరోజు పొలంలో ధాన్యపు గింజలను ఏరుకుని తింటూ ఉంది. ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న గ్రద్ద ఒకటి దాన్ని చూసి రయ్యమంటూ కిందికి దిగింది. ఆ కోడి టక్కున చెట్టు త్వరలోకి దూరేసింది. కానీ ఆ గ్రద్ద వదలలేదు. ఆ చెట్టు బయటే ఒక రాతి మీద కూర్చొని, ఏమైనా నువ్వు చాలా అందంగా ఉంటావు సుమా, నీ అంత అందమైన పక్షిని నేను ఇంతవరకు చూడలేదంటే నమ్ము అనే కోడిని ఆకాశానికి ఎత్తేసింది. వినడానికి కోడికి మహా ఆనందంగా ఉంది. అసలు జరిగింది ఏమిటంటే, ప్రపంచంలోకెల్లా అందమైన పక్షిని ఎంపిక చేసి ఘనంగా సత్కరించాలని మా పక్షిరాజా వారు అనుకున్నారు. నువ్వు కొంచెం బయటకు వస్తే నీ రూపం పూర్తిగా చూసి రాజుగారికి బాగా వర్ణించి చెప్పగలుగుతాను అని ఆ గ్రద్ద కోడిపుంజుతో పలికింది. దానికి ఆ కోడిపుంజు ఎంతో వయ్యారంగా తన ఈకలను విదుపుకుంటూ బయటకు వచ్చింది. అంతే, టక్కున ఆ గ్రద్ద కోడిపుంజును తన కాలిగోళ్లతో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. కోడిపుంజు పొగడ్తల వల్ల ఎంత నష్టపోయిందో గమనించారు కదా. కాబట్టి పొగడ్తలకు ఎప్పుడూ పొంగిపోరాదు. పిల్లలు గమనించండి.